చేయడం ఇష్టం లేదు వ్లాగ్స్. అందుకే నేను ఏది ఫ్రీక్వెంట్గా పెట్టలేకపోతున్నాను. బట్ ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలా మంది నాకు మెసేజెస్ చేశారనమాట, మేకప్ వీడియోస్ పెట్టండి అక్క, మీరు మేకప్ ఎలా వేసుకుంటారు అండ్ మేకప్కి ముందు మేకప్కి తర్వాత మీరు ఏం యూస్ చేస్తారు. స్కిన్ నాకు నార్మల్గా డార్క్ స్పాట్స్ కానీ పింపుల్స్ కానీ ఎప్పుడు ఉండవు, అసలు ఎక్కువ ఉండవు. సో నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ అడుగుతున్నారు అనమాట, మీరు ఏం యూస్ చేస్తారో స్కిన్ కేర్ చెప్పండి అక్క అని. అందుకని ఓన్లీ మేకప్ కోసంగా ఈ వీడియో తీస్తున్నాను అనమాట. నా షూట్ కి నేను ఎలా మేకప్ అవుతానో మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ దానికంటే ముందు, మేకప్ చేసుకునే ముందు స్కిన్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. మన స్కిన్ ని మేకప్ ఎంత పాడు చేస్తుందో, మనం ఎంత అందంగా కనిపించినా కూడా అది చాలా ఏమంటారు అంత హెల్దీ కాదనమాట స్కిన్ కి. అందులో మేకప్ ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా చేసుకునే వాళ్ళకైతే ఇంకా రింకిల్స్ వచ్చేయడం, లేకపోతే డార్క్ స్పాట్స్ రావడం, లేకపోతే ఫేస్ అంతా డ్రై అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయడానికి మనం స్కిన్ కేర్ రొటీన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మేకప్ ముందు మేకప్ తర్వాత రెండు అనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మేకప్ చేసుకోవాలి. చేసుకునే ముందు నా స్కిన్ కేర్ ఏంటి, నేను ఏం యూస్ చేస్తున్నాను, ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను అనేది మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ కేర్ లో మనకి ఫస్ట్ ఏది స్టెప్ అంటే ఫేస్ వాష్. ఫేస్ వాష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్కిన్ కేర్ లో. సో నేను యూస్ చేసేది లోటస్ హెర్బల్స్ వైట్ గ్లోయింగ్ ఫేస్ వాష్. నాకు దీంట్లో ద ఫేవరెట్ ఏం నచ్చుతుందంటే దిస్ టెక్స్చర్. అస్సలు ఆయిలీగా గ్రీజీగా అలా అస్సలు ఉంటుంది అనమాట. టెక్స్చర్ చాలా లెదరింగ్గా ఉంటుంది, మనకి ఈజీ టు అప్లై అనమాట. అండ్ మసాజ్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ స్కిన్ మీద చాలా లైట్ ఉంటుంది అనమాట ఇది. సో ఇది మనకి వాటర్ కూడా నేను నార్మల్గా వెట్ టిష్యూ ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఫేస్ పైన. సో ఐమ్ జస్ట్ నీట్ గా ఫస్ట్ ఫేస్ అంతా క్లెన్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం మీకు వీడియోలో చూపించలేను కాబట్టి నేను వెళ్ళి ఫస్ట్ ఫేస్ వాష్ క్లెన్స్ చేసుకొని వచ్చేసి. సో ఫేస్ వాష్ అయిపోయింది. యూ కెన్ సీ మై క్లియర్ స్కిన్. నీట్గా స్కిన్ అంతా క్లెన్స్ అయిపోయి ఉంటుంది అనమాట. అండ్ పోర్స్ కూడా ఓపెన్ అవుతాయి మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు. డర్ట్ అంతా పోయి ఆయిల్ అంతా పోతుంది. అండ్ ఈ ఫేస్ వాష్ వల్ల పర్టికులర్లీ నేను ఏమి గమనించానంటే ఇట్స్ లైటన్స్ ద డార్క్ స్పాట్స్ని లైట్ చేస్తుంది అనమాట. అండ్ మన స్కిన్లో ఆ న్యాచురల్ గ్లోని న్యాచురల్గా ఇస్తుంది ఆ గ్లోని. అండ్ వైట్ అంటే బ్రైట్ అవుతుంది అనమాట మన స్కిన్. నేను అబ్జర్వ్ చేసింది, ఐఎమ్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ పాస్ట్ 3 to 4 weeks నుంచి యూజ్ చేస్తున్నాను. సో నాకు అనిపించింది ఏంటంటే నా ఫేస్ మీద ఉన్న డార్క్ అంతా లైట్ అయిపోయింది. అండ్ ఆల్సో ఆ స్పాట్స్ అనేవి లేవన్నమాట. నాకు నార్మల్గానే స్పాట్స్ లేవు, బట్ నాకు అక్కడక్కడ ట్యాన్ ఉంటుంది. ఆ ట్యాన్ అంతా ఈ ఫేస్ వాష్ వల్ల లైట్ అయిపోయింది అనమాట, రిమూవ్ అయిపోయింది ఆ డార్క్నెస్ అంతా ఫేస్ పైన. సో నేను గమనించింది అయితే అది. నా ఫేస్ వాష్ అయిపోవడం వల్లనే మన సెకండ్ స్టెప్ ఏంటంటే క్రీమ్. చాలా మంది మాయిశ్చరైజర్ యూజ్ చేస్తారు ఆఫ్టర్ ఫేస్ వాష్. స్కిన్ కేర్ అంటే మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇలా క్రీమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. పర్టికులర్ గా నేను ఇప్పుడు క్రీమ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అని అంటే, ఇప్పుడు నేను తర్వాత మేకప్ చేసుకుంటాను కదా. సో మేకప్ చేసుకునే ముందు మాయిశ్చరైజర్ అయితే మన స్కిన్ ని జస్ట్ మాయిశ్చరైజ్ చేసి హైడ్రేటింగ్ గా ఉంచుతుంది అనమాట. అలా కాకుండా దిస్ లోటస్ హెర్బల్స్ వైట్ గ్లో అడ్వాన్స్డ్ పింక్ క్రీమ్, ఈ క్రీమ్ వచ్చేసి మనకి లైట్ స్పాట్స్ ని లైటన్ చేసి బ్రైట్ చేస్తుంది అనమాట స్కిన్ ని. సో ఎప్పుడైతే మనం స్కిన్ బ్రైట్ అవుతుందో మేకప్ కూడా మన ఫేస్ పైన అంతే బ్రైట్ గా కనిపిస్తుంది. కాబట్టి నేను మాయిశ్చరైజర్ కాకుండా ఐఎమ్ యూజింగ్ దిస్ క్రీమ్. ఈ క్రీమ్ లో మాయిశ్చరైజ్డ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి, అంటే హైడ్రేటింగ్ గా ఉంచే ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి అనమాట మనకి. సో అందుకని నేను మాయిశ్చరైజర్ కమ్ బ్రైట్నింగ్ క్రీమ్ 2-in-1 లాగా ఈ లోటస్ హెర్బల్స్ క్రీమ్ యూజ్ చేస్తాను అనమాట. ఐ విల్ షో యూ ద టెక్స్చర్ కూడా చాలా అంటే చాలా స్మూత్ అండ్ చాలా జెల్ టైప్ ఉంటుంది. అస్సలు గ్రీజీగా ఉండదు, నాన్ గ్రీజీ క్రీమ్ అనమాట.
ఈ క్రీమ్లో ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బల్గేరియన్ రోజ్. రోజ్ అంటేనే మనకు ఆ ఫ్రేగ్రెన్స్ అండ్ ఆ టెక్స్చర్ చాలా బాగుంటాయి అనమాట. సో దీంట్లో ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్ బల్గేరియన్ రోజ్. బల్గేరియన్ రోజ్ ఇంగ్రీడియంట్ యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ లోపల నుంచి గ్లో వస్తుంది అండ్ బ్రైట్ వస్తుంది అనమాట. అండ్ డార్క్ స్పాట్స్ని కూడా అది పూర్తిగా లైటన్ చేసేస్తుంది. అండ్ మనకి ఎప్పుడైనా రింకిల్స్ అలాంటివి ఉన్నా కూడా మేకప్ తర్వాత రిమూవ్ చేసుకున్నప్పుడు చాలా మందికి ఆయిల్ కూడా ఉంటుంది, కొంచెం ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా అది తీసేస్తుంది అనమాట. అండ్ స్కిన్ ఇలా గ్లోయిగా అండ్ గ్లాసీగా ఉంటుంది బిఫోర్ మేకప్. సో ఇంతకుముందు నేను ఫేస్ వాష్ చేశాక నా స్కిన్, ఇప్పుడు క్రీమ్ అప్లై చేశాక స్కిన్ యూ కెన్ నో ద డిఫరెన్స్ బికాస్ ఆ గ్లాసీనెస్ కనిపిస్తుంది అనమాట స్కిన్ పైన. సో ఇప్పుడు దీనిపైన మనం మేకప్ చేసుకుంటే అది మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది అండ్ స్కిన్ లైటనింగ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఆల్సో మనకు ఆ గ్లాసీ లుక్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ కాజ్ నేను మేకప్ ముందు ఈ క్రీమ్ యూజ్ చేయడానికి. క్రీమ్ ఏం చేస్తుందంటే మనకి యూవీ రేస్ నుంచి కూడా కాపాడుతుంది, సో దట్ సన్ డ్యామేజ్ కూడా అవ్వదు అనమాట స్కిన్. సో మనకి డార్క్ అవ్వకుండా ట్యాన్ అవ్వకుండా కూడా మనకి మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఈ 2 ప్రోడక్ట్స్తో పాటు మనకి నైట్ క్రీమ్ కూడా కాంబోలో వస్తుంది అనమాట. అండ్ ఇది నైట్ స్కిన్ కేర్ రొటీన్లో మనం యూజ్ చేయొచ్చు. లోటస్ హెర్బల్స్ వైట్ గ్లో అడ్వాన్స్డ్ నైట్ క్రీమ్. సో మనకి మార్నింగ్ మేకప్ ముందు మనం స్కిన్ కేర్ ఏదైతే చేసుకుంటామో మనం ఈవినింగ్ ఇంటికి వచ్చాక మేకప్ రిమూవ్ చేశాక కూడా స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీ కెన్ యూజ్ దిస్ లోటస్ హెర్బల్స్ అడ్వాన్స్డ్ లైట్ నైట్ క్రీమ్. ఇది కూడా టెక్స్చర్ చాలా బాగుంటుంది అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా బల్గేరియన్ రోజ్ అనమాట. అండ్ సమ్ సాక్సిఫోన్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, సో దట్ వెరీ లైట్ క్రీమ్. ఇది కూడా నేను ఇప్పుడు మీకు అప్లై చేసి చూపించలేను బికాజ్ ఇది నైట్ కాదు కాబట్టి, నేను తర్వాత మేకప్ చేసుకోవాలి కాబట్టి. సో మనం మేకప్ తీసేసాక చాలా డ్రై అయిపోతుంది ఫేస్ అంతా అండ్ ఆ మేకప్ కెమికల్స్ అన్ని మన ఫేస్ మీద ఉంటాయి కదా. సో దట్ మనం అదంతా రిమూవ్ చేయడానికి అండ్ మనం మార్నింగ్ లేచేటప్పటికి నెక్స్ట్ డేకి మన స్కిన్ గ్లోగా ఉండాలి అండ్ హెల్దీగా ఉండాలి, నారిషింగ్గా ఉండాలి కాబట్టి వీల్ యూజ్ దిస్ నైట్ క్రీమ్. ఈ నైట్ క్రీమ్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి స్కిన్ నైట్ టైమ్ హైడ్రేటింగ్ అదంతా ఓపెన్ అప్ అయ్యి మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది అనమాట. అండ్ తర్వాత మార్నింగ్ లేసినప్పుడు స్కిన్ విల్ బి వెరీ సపుల్, నారిష్డ్ అండ్ వెరీ బ్రైట్.